హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికీ సరికొత్త ఉద్యోగాలు అయితే తీసుకురావడం జరిగింది. మీరు 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మీకు 30,000 వరకు శాలరీ కూడా అయితే వస్తుంది అనమాట. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా మీకైతే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఐటీఐ చేసినా, మీరు మెడికల్ కి సంబంధించిన వేరే క్వాలిఫికేషన్ చేసినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నాన్ టీచింగ్ జాబ్స్ అనమాట ఇవి. సో మీకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో అయితే రావడం జరిగింది. సో ఆంధ్ర, తెలంగాణ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్ గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి అయితే మీకు వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లు ఇచ్చారు. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్ అని, జనరల్ డ్యూటీ అటెండెంట్ అని, తర్వాత లైబ్రరీ అటెండెంట్ అని, ఎమర్జెన్సీ మెడిసిన్ కి సంబంధించిన జాబ్స్, తర్వాత అటెండర్స్ జాబ్స్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మేల్ నర్సింగ్ జాబ్స్, ఫీమేల్ నర్సింగ్ జాబ్స్ కూడా అయితే ఇచ్చారు. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కూడా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం రూపంలో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు శాలరీస్ కూడా అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. 15,000, 32,000, 22,000 అని చెప్పి. సో ఇవన్నీ కూడా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది కాలేజెస్ ఇవన్నీ కూడా అయితే మనకి ఇచ్చారు. సో పోస్టులు కూడా అయితే సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో ఇక్కడ మనకి రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. 22 ఫిబ్రవరి లోపల అయితే మీరు అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఎందుకో కూడా అది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇచ్చారు ప్రతి ఒక్క పోస్ట్ కి. ఏ పోస్ట్ కి ఆ పోస్ట్ మీకు అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీకామ్ చేసిన, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన, బీటెక్ కంప్యూటర్స్ చేసిన, లేకపోతే మీరు ఈ వీటిల్లో ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్స్ కి సంబంధించి. అలాగే మీకు ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్స్ కి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళకి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు వీళ్ళు కాకుండా. సో ఇక్కడ మనకి ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్ లైన్ అని చెప్పిచ్చారు. సో ఇదైతే 10th చేసిన వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ లో ఎవరైతే 10th పాస్ అయ్యి ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ లో పాస్ అయ్యారో సో వాళ్ళకైతే ఈ ఫీమేల్ నర్సింగ్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మేల్ నర్సింగ్ కూడా అయితే ఇచ్చారు. సో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ కి సంబంధించి ఏదైతే తీసుకుంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ అని చెప్పి ఇచ్చారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆపరేషన్ థియేటర్ కి సంబంధించిన అసిస్టెంట్, టెక్నీషియన్ కి సంబంధించినవి చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రీషియన్, మెకానిక్ అని కూడా ఇచ్చారు. 10th తర్వాత మీరు డిప్లొమా కానీ, ఐటీఐ కానీ ఎలక్ట్రికల్ లో చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత అటెండర్స్ కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిజియోథెరపిస్ట్ కూడా అయితే ఇచ్చారు. సో ఫిజియోథెరపిస్ట్ లో ఏదైనా చేసిన బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా ఈజీ టెక్నీషియన్ అని చెప్పి, డయాలసిస్ టెక్నీషియన్ అని, అనస్థీషియన్ టెక్నీషియన్ ఇలా మనకి ఇచ్చారు. కావాలంటే మీరు ఇవన్నీ జాబ్స్ కూడా అయితే చూసుకుని అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి వీటికి సంబంధించి ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫీజ్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. సో వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 300 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఇది కూడా మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళేసి మీరైతే ఫేవర్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి అని చెప్పి మీరైతే ఈ నేమ్ మీద అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది, డిమాండ్ డ్రాఫ్ట్ అనేది. సో తప్పకుండా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీయండి. మిగిలిన వాళ్ళు డైరెక్ట్ గా అయితే అప్లై చేయొచ్చు. సో మీరైతే పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మీకైతే ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వచ్చిన మార్క్స్ బట్టి 75% మార్క్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతాయి 100 మార్క్స్ లో. సో మిగిలిన
అప్ టు 10 మార్క్స్ అయితే మీకు మీకు వచ్చిన కంప్లీటెడ్ ఇయర్ అయినా ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో దాన్ని బట్టి అయితే మీకు ఇస్తారనమాట. తర్వాత ఏదైనా సర్వీస్ వెయిటేజ్ అంటే అది కూడా అయితే మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా అయితే మీకు ఇస్తారు కాబట్టి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 10 ఇయర్ చూసినట్లయితే మీకు 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ అయితే ఇస్తారనమాట. సో 1 ఇయర్ అయిన తర్వాత మీరైతే కావాలనుకుంటే వాళ్ళకి ఎక్స్టెండ్ కావాలనుకుంటే ఎక్స్టెండ్ కూడా అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరికైతే ఇమీడియట్ గా జాబ్ కావాలనుకుంటున్నారో. సో అప్లై చేసే వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్న లింక్ నోటిఫికేషన్ ఇప్పుడు కనిపిస్తున్న సర్టిఫికేట్స్ అన్ని కూడా అయితే మీరు జిరాక్స్లు అన్ని తీసి వాటి మీద అన్నిటి మీద సిగ్నేచర్స్ చేసి అయితే మీరు పంపించాల్సి ఉన్నది అప్లికేషన్ ఫామ్ తో పాటు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని కూడా అయితే చదవండి. సో తప్పకుండా అయితే మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్యాండిడేట్స్ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డేట్ అయితే మనకి 7th ఫిబ్రవరి నాడైతే రావడం జరిగింది. మీరైతే 22 ఫిబ్రవరి లోపల అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇమీడియట్ గా మీరైతే పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి. సో మీరు కనుక లేట్ గా పంపించినట్లయితే ఎంత లేట్ గా పంపిస్తే మీకు అయితే లేట్ అంతగా అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 22 సెకండ్ లోపల అయితే వాళ్ళకి రీచ్ అయిపోవాలి పోస్ట్ లో పంపించింది. కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి. ఇక్కడ మీకు పబ్లిషన్ సంబంధించి మెరిట్ లిస్ట్ కూడా అయితే మీకు 15th మార్చ్లో అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా 24th మార్చ్లో అయితే వచ్చేస్తే వెరిఫికేషన్ చేస్తారు. కాబట్టి మార్చ్ ఎండింగ్ లోపల మీకైతే జాబ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీకు ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఈ లాస్ట్ 15th పేజ్ నుంచి అయితే మీరు జిరాక్స్ తీసుకోండి ఆ డిక్లరేషన్ పేజ్ కూడా. సో ఇదంతే ఈ 2 పేజెస్ అయితే మీరు 3 పేజెస్ మీరు జిరాక్స్ తీసుకుని ఇదంతా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరైతే ఈ అప్లికేషన్ ఫామ్ డిక్లరేషన్ ఫామ్ తో పాటు మీకు ఇందాక సెల్ఫ్ అటెస్ట్ కాపీస్ జిరాక్స్ ఇవ్వన్నాం కదా. సో అవన్నీ కూడా అయితే అటాచ్ చేసి మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఉంటుంది కదా. సో అది కూడా అయితే అటాచ్ చేసి మీరైతే పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకుని దాంట్లో ఇవన్నీ పెట్టేసి పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో అది రాసి. సో ఫ్రమ్ అడ్రస్ ఏమో వీళ్ళకి సంబంధించిన మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా SVMC అని చెప్పి. సో అదైతే మీరు అడ్రస్ కి అయితే పంపించాల్సి ఉంటుంది చిత్తూరు అని చెప్పి. సో కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో ఈ అడ్రస్ కి అయితే డైరెక్ట్ గా అయితే మీరు పోస్ట్ చేసేయండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవడం ఖచ్చితంగా మర్చిపోకుండా జాయిన్ అయిపోండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.